హాల్క్ అప్పుడే పుట్టిన పిల్లవాడు. తను పెరుగుతూ స్కూల్కి బ్యాగ్ వేసుకుని పరిగెత్తేవాడు. ఎప్పుడూ క్రికెట్ ఆడుతుండేవాడు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే టక్కున వాలిపోయేవాడు. అలా అందరితో శభాష్ అనిపించుకునేవాడు. తన సాహసాలు చూసి గవర్నమెంట్ కూడా సత్కారం చేసింది. తను ఉంటున్న కాలనీలో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొని డాన్స్ చేసేవాడు. కాలనీ మొత్తం అతని ఫ్యాన్స్ అయ్యారు. హాల్క్ ఒక అమ్మాయికి విపరీతంగా నచ్చాడు. తననే పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఆ రోజు దీవాలి తనతో పాటు దీపాలు వెలిగించింది. అదే రోజు రాత్రి ఇంటిపైన తనకి ఒక గులాబీ పువ్వు ఇచ్చి తన ప్రేమ విషయం చెప్పడానికి తన దగ్గరికి వెళ్ళింది. హల్క్ కూడా సంతోషంగా ఉన్నాడు. హల్క్కి తన మనసులో మాట చెప్పేసింది. హాల్కి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇద్దరు కలిసి ఓగ్ మూవీకి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కలిసి. హాల్క్ తన బుల్లెట్ బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నారు. హాల్క్ ని గట్టిగా వెనక నుండి పట్టుకుని కూర్చుంది. అలా ఇద్దరు కలిసి పార్కుకి వెళ్లి ఐస్ క్రీం కూడా తిన్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. హల్క్ పెళ్లి కొడుకు డ్రెస్సులో, తను పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్నారు. హాల్క్ తనని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి హనీమూన్ కి కులుమనాలికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని రోజుల తరువాత హాల్క్ భార్య ముందు ఒక అమ్మాయిని ఒక విలన్ బాగా ఏడిపిస్తుంటే తను వెళ్లి ఆ విలన్ని గట్టిగా కొట్టింది. ఆ విలన్ ఎలాగైనా హల్క్ భార్యని చంపేద్దామని గట్టిగా పగ పెంచుకున్నాడు. తను ఎప్పుడు దొరుకుతుందా అని తనని కొంచెం దూరంగా ఉండి గమనించేవాడు. తర్వాత రోజు నైట్ హాల్క్ భార్య బస్సు కోసం చాలాసేపు ఎదురుచూస్తుంది. కానీ బస్సు రాలేదు. ఇంకా రాత్రి అవుతుందని హల్క్ కి ఫోన్ చేసి బస్ స్టాప్ కి రమ్మని చెప్పింది. హల్క్ వస్తా అన్నాడు. ఇదే అదనుగా విలన్ కోపంగా పరిగెత్తుతూ హల్క్ భార్య వైపు వచ్చాడు. విల్లన్తో పాటు తన గ్యాంగ్ కూడా తన వెంబడిపడింది. తను చాలా దూరం పరిగెడుతుంది. కానీ లాభం లేదు. వాళ్లకి దొరికిపోయింది. విలన్ తన దగ్గర ఉన్న కత్తితో ఆమె మెడని కోసేశాడు. తను కింద పడిపోయింది. తన సమీపంగా బైక్ పై నుండే కోపంగా అరుస్తూ వస్తున్నాడు హాల్క్. తన భార్య దగ్గరికి వచ్చి తనని చేతులపై ఎత్తుకుని చూడగానే తను అప్పటికే చనిపోయింది. తనకి హల్క్ చితి పేర్చి బాధపడుతూ ఏడుస్తూ తనకంటూ ఉన్న ఒకరిని తనకి కాకుండా చేసిన విలన్ అండ్ గ్యాంగ్ ని అందరినీ కొట్టి హాల్క్ చంపేస్తాడు. 5 years తరువాత ఇదంతా ఎప్పటినుండో గమనిస్తున్న నిక్ ఫ్యూరీ హల్క్ అవసరం, తన టీంకి అవసరమని తన దగ్గర ఉన్న నటాషాని హల్క్ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ హాల్క్ తన భార్య పేరు మీద ఒక స్కూల్ కట్టించి అందరికీ ఉచిత విద్య అందిస్తున్నాడు. అప్పుడే అక్కడికి నటాషా నడుచుకుంటూ హల్క్ వైపు వస్తుంది. హాల్క్ దగ్గరికి వెళ్లి నీ అవసరం మా టీంకి ఉంది అని హాల్క్ ని ఒప్పించి అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొస్తుంది. హాల్క్ అక్కడికి వచ్చాడు. తనతో పాటు చాలామంది సూపర్ హీరోస్ అక్కడ ఉన్నారు. నటాషాతో పాటు వెళ్లి నిక్ ఫ్యూరీని కలిసి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి మిగతా సూపర్ హీరోస్ తో కలిసి భూమికి వచ్చే ప్రమాదం గురించి తెలుసుకుంటాడు. ఆ వచ్చే ప్రమాదం ఎవరో కాదు, థానోస్. థానోస్ తన మొత్తం ఆర్మీతో భూమి మీదికి వచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు. ఇక్కడ హాల్క్ అండ్ టీం మొత్తం కలిసి థానోస్ ఉన్న ప్లేస్ కి వెళ్లి హాల్క్ కోపంగా యుద్ధానికి మేము కూడా సిద్ధం అని గట్టిగా అరిచాడు.